శుభోదయం మిత్రులారా, జై శ్రీరామ్ అందరికీ. నా పేరు పుణ్యకుమార్, రాజు అని పిలుస్తారు. ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, అందుకనే వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ స్టేటస్ పెట్టాను, కొంతమంది స్పందించారు, కానీ అది క్లారిటీగా లేదు. ఎందుకంటే వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉంటే అది నేను ఉద్యోగం చేసుకునే మనిషిని. నాకు ఫ్రీ టైం ఎప్పుడంటే ఈ బస్సులో కూర్చున్నప్పుడే ఫ్రీ టైం అంటే. అది ప్రతిరోజు బస్సులలో తిరిగేదే ఉంటుంది నా ఉద్యోగం రీత్యా. అయితే విషయం ఏంటంటే, ఒక దళిత అమ్మాయి, నాకు పరిచయం ఉన్న ఒక దళిత అమ్మాయి, మా దేవరకొండ పట్టణంలో దళిత అమ్మాయి, నల్గొండ జిల్లా, తెలంగాణ, దేవరకొండ 3వ వార్డు. వాళ్ళ అమ్మగారు మున్సిపాలిటీలో పనిచేస్తారండి, పారిశుద్ధ్య కార్మికురాలుగా వాళ్ళ అమ్మగారు పనిచేస్తారు. ఈ అమ్మాయికి వచ్చేసి మంచి ఏమైందంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలి అన్న మంచి ఆశంతో ఉన్నది. నాన్న లేడు, చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ పారిశుద్ధ్య కార్మికురాలు, ఒక చెల్లి. వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ ఇల్లు కారుతున్నది, కురుస్తున్నది, అంతా అది ఏదో వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. సరే, ఇంద్రమ్మ ఇల్లు ఓకే అయింది, వాళ్ళకు అయింది అని చెప్పేసి ఉన్న ఇల్లు కూలగొట్టుకున్నారు. దానికి ఎన్నో కిరికిర్లు అయినాయి, కట్టలేక కట్టుకుంటూ అప్పుడు ఇప్పుడు తిప్పలు పడుతుందని నత్తనడకన దాన్ని కట్టించుకుంటున్నారు. వేరే ఇంట్లో రెంటుకుంటున్నారు. ఆ ఇల్లు రెంట్ ఒక 3,000 ఎంతనో ఉన్నది. ఇన్ని ఉండేసరికల్లా వీళ్ళ జీతాలు ఎంత ఉంటాయండి మున్సిపాలిటీ వాళ్ళు? పాపం పరిస్థితి గత్యంతరం లేని పరిస్థితి. ఈ అమ్మాయిది ఒక జాబ్కి అప్లై చేసింది, ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్రైవేట్ సెక్టార్. దేవుని దయ వల్ల ఉద్యోగం వచ్చింది, సంతోషం. అక్కడ దాకా సోమవారం జాయిన్, ఇక్కడ దాకా బాగుంది. దరిద్రం ఏంటంటే, ఫీల్డ్ వర్క్ ఆ అమ్మాయిది. ఖచ్చితంగా 2 వీలర్ కావాలి ఆ అమ్మాయికి, 2 వీలర్ కావాలి ఖచ్చితంగా. లేదు, 2 వీలర్ లేదు, ₹2,000 లేదు. వచ్చింది మంచి ఉద్యోగ అవకాశం. సో నేను నిన్న పెట్టిన స్టేటస్ కూడా అదే. నేనేమంటున్నా అంటే, ఆ అమ్మాయి దానం అడగట్లేదు. 1 నెల 2 నెలల కోసం ఎవరైనా రెంట్కైనా ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ అయితేనేమో రెంట్, బైక్ సమేవో ఉంటాయి. దేవరకొండ చుట్టుపక్కల ప్రాంతాలు కాదు, రెంట్లకు ఎవరిని దొరుకుతాయి, ఎక్కడ ఉంటాయి అనేది తెలియదు. సో వీలైతే మీ ఇంట్లో ఎక్స్ట్రా ఉన్న స్కూటీలు ఏమైనా ఉంటే, ఏది ఉన్నా దయచేసి రెంట్కైనా ఇవ్వండి. దానం అడగట్లేదు ఆ అమ్మాయి, దానం అడగట్లేదు, రెంట్కి ఇవ్వండి. ఒక 2 నెలలు అయితే తనకు వాళ్ళ కంపెనీలోనే, బ్యాంకులోనే, వాళ్ళ అమ్మాయి చేసే బ్యాంకులోనే లోన్లు అవి ఉంటాయి, ఫెసిలిటీస్ ఇస్తారు. ఆ లోన్ల ద్వారా మళ్ళీ నేను తెచ్చుకుంటాను, సెకండ్ హ్యాండ్ ఏదో ఒకటి కొట్టుకుంటాను సార్. కానీ దయచేసి మీరు ప్రతి ఒక్క విషయంలో నాకు కేర్ తీసుకున్నారు కదా సార్, కొంచెం ఇది చూడండి సార్ అని అమ్మాయి కళ్ళలో నీళ్ళు పెట్టుకొని అడిగింది నన్ను. ఎంత బాధ అనిపించిందంటే, ఇప్పుడు నిజం చెప్పాలంటే మరి నువ్వే చేయొచ్చు కదా నన్ను అనొచ్చు. ఇప్పుడిప్పుడే నా పరిస్థితి, వాస్తవానికి ఈ మధ్యలోనే నేను సెట్ అయ్యాను. కొంచెం నా అదృష్టం వల్ల ఒక మంచి కంపెనీలో జాబ్ దొరికింది. ఒక 2 నెలల నుంచి దేవుని లాంటి కంపెనీలో. నేను 2 నెలలు పడ్డ ఇబ్బందులన్నీ ఎండ్ కార్డు పడ్డాయి. ఇప్పుడే నేను పెట్టాను. కాబట్టి నాకు టైం కావాలన్నా ఒక 2 నెలలు పట్టుద్ది. సో ఆలోచించి ఎవరైనా ఉంటే కొంచెం సలహా ఇవ్వండి. ఎక్కడైనా ఉంటే అడ్రస్ చెప్పండి. దేవరకొండ చుట్టుపక్కల మధ్యలో రెంట్ ఏమైనా దొరుకుతుంది అని. ఇదే సందర్భంలో ఇంకొక మాట అంటున్నా, ఆ అమ్మాయి చేపల కూర అడగట్లేదండి. మీరు తెచ్చిపెట్టే చేపల కూర నాకు కావాలని అడగట్లేదు. అయ్యా, చేపలు పట్టుకునే వల ఇప్పియండి, నేనే చేపలు పట్టుకుంటా, నేనే నలుగురు పెడతా అనే ఆత్మస్థైర్యంతోనే ముందుకు పోతుంది ఒక దళిత బిడ్డ. కేసులు అయిన తర్వాత దళిత కార్డు యూజ్ చేస్తారు కదా, ఆ దళిత కార్డు అక్కడ కాదు యూజ్ చేయాల్సింది, నేను బాగుపడతా అన్న కార్డు. ఇదే సార్ రిజర్వేషన్ అనేది. ఇక్కడ రిజర్వేషన్ కష్టపడడానికి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేదాన్నే దళిత కార్డు వాడాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు సార్ వాడేది. అయ్యా, పుణ్యానికి బస్సులు పెట్టి, పుణ్యానికి సంక్షేమ పథకాలు పెట్టే ప్రభుత్వాలకు, అందరి నాయకులకు చెప్తున్నా, ఆ అమ్మాయి 3వ వార్డు దేవరకొండ. నేను క్లారిటీగా చెప్తున్నాను.
ఇంకా మీ ఆత్మలు విమర్శలు మీరు చేసుకోండి. ఇప్పుడు మందులు పంచుతున్నారు, పైసలు పంచుతున్నారు, ఇన్ని చేస్తున్నారు కదా ఎలక్షన్లో. ప్రజలకు మేలు చేయడానికి నేను గెలుస్తా అని చెప్పేసి, ప్రజలకు మేలు చేయడం అంటే మీరు మందు పంచడం కాదండి. ఒక అమ్మాయి బతుకుతా బాగుపడతా అంటున్నది కదా, ఆ అమ్మాయికి లైఫ్ ఇవ్వడానికి దారి ఇవ్వండి సార్, లిఫ్ట్ ఇవ్వండి. అప్పుడు మీరు ఓడిపోయినా గెలిచినట్లే సార్. నిజంగా ప్రజాసేవ చేయదలుచుకుంటే ఒక కుటుంబం మీ పేరు చెప్పుకొని బతుకుతుంది కనుక మీ ఆత్మవిమర్శ చేసుకొని ఎవరైనా అనుకుంటే ఆ అమ్మాయికి సహాయం చేయడానికి ముందరికి రండి. సోమవారం రోజు ఆ అమ్మాయి జాబ్లో జాయిన్ కావాలి. నా అగ్రవర్ణ వాళ్ళకి చెప్తున్నాను, దళితుల కోసం పోరాడే మీ దళితులందరికీ కూడా చెప్తున్నాను. నాకు దళితుడైనా అగ్రవర్ణమైనా ఒకటే. నేను పుట్టింది కోంటి పుట్టుకనే కానీ పెరిగింది మొత్తం మాదిగవాడ కట్టలనే. మళ్ళీ చెప్తున్నా, నేను దేవరకొండ పెద్ద మాదిగోడిని, క్లారిటీగా చెప్తున్నా. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.